హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. ఈరోజు వీడియోలో నేను చెప్పే ఈ బన్ దోశ చాలా కమ్మగా అలాగే ఎంతో సాఫ్టీ అండ్ పఫీగా ఉంటుందండి. దీనికి పప్పు నానబెట్టే పని ఉండదు, అలాగే ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఉండదు. ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఈ బన్ దోశ కోసం ముందుగా 2 కప్పుల వరకు మరమరాలను ఒక గిన్నెలో తీసుకుందాము. దీనిలోకి మరమరాలు మునిగేంత వరకు వాటర్ని పోసి ఈ మరమరాలు కొద్దిగా నానేంత వరకు 2 నిమిషాలు అలా పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ రవ్వని మిక్సీ పట్టుకోకుండా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక మరొక 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపను కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న మరమరాలను కూడా వాటర్ అంతా పిండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే 1 సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును, చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా దీనిలోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. ఈ వంట సోడా వల్ల బన్ దోశలు చాలా పఫీగా సాఫ్టీగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసి మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని కూడా వేసుకుందాము. నేనైతే ఇక్కడ 2 గరిటెల వరకు పిండిని వేసుకున్నానండి. మీరు కావాలి అంటే ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి వేరొక సైడ్కి టర్న్ చేసుకొని దించేసుకుంటే మనకి పఫీ బన్ దోశ రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. వీటిలోకి ఏ చట్నీతో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.